నమస్కారం, నేను మీ సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, తెలంగాణ ప్రభుత్వం. మేము భూగర్భ జల అన్వేషణ కోసం రైతు పొలంలో సర్వే చేసే విధానం ఎలా ఉంటుందంటే, మా దగ్గర రెసిస్టివిటీ మీటర్సు, జియో స్కానర్సు ఉంటాయి. వాటి సహాయంతో మీ భూమి లోపలికి మేకులను నాటించి భూమి యొక్క రెసిస్టెన్స్ని మనం కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన తర్వాత వాటి సహాయంతో మ్యాప్స్ ప్రిపేర్ చేస్తాము. ఎంత లోతులో వాటర్ ఉంది, ఎక్కడ బండ ఉంది, బండ కింద పొరలలో వాటర్ ఉందా లేదా అనే అంశాలని అక్యురసీగా చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి, మరి భూమిలో మన శరీరాన్ని ఏదైనా ఒక పార్ట్కి ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎక్స్రే తీస్తాం కదా, స్కాన్ చేస్తాం కదా, ఆ విధంగా మీ భూమిని జియో స్కానర్స్ సహాయంతో స్కాన్ చేసే అవకాశం ఉంది. అలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది. మరి అది ఏ విధంగా చేస్తారు అని అడిగితే, మేము మీ సర్వేకి వచ్చినప్పుడు ఒక రైతు పొలంలో మా టీంతో వస్తామండి. మాతో పాటు 4 నా టెక్నికల్ అసిస్టెంట్స్ మాతో ఉంటారు. అందులో ఒక పర్సన్ వెళ్ళేసి అక్యురసీగా జీపీఎస్ కోఆర్డినేట్స్, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సహాయంతో జీపీఎస్ కోఆర్డినేట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ క్యాప్చర్ చేస్తాము. మీకు ఉన్న 4 ఎకరాల స్థలంలో ఉన్న, లేకుంటే 10 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలు ఉన్నా, ఎగ్జాక్ట్లీ లొకేషన్స్ చేసి అక్కడ మీ భూమిని మ్యాప్స్ తయారు చేసి అక్కడ భువన్ అనే అప్లికేషన్స్ ఉంటాయి గవర్నమెంట్ సంబంధించినవి. దాంట్లో వేస్తే మనకి ఎంత లోతులో వాటర్ ఉంది, ఎక్కడ బండ ఉంది, ఎక్కడ స్ట్రీమ్ పోతుంది, రిజర్వాయర్స్, గ్రౌండ్ వాటర్ రిజర్వాయర్స్ ఎక్కడైనా ఉన్నాయా, ఫస్ట్ ఆర్డర్ ఉందా, సెకండ్ ఆర్డర్ ఉందా, థర్డ్ ఆర్డర్ ఉందా, అసలు ఎక్కడ ఉంది వాటర్ సోర్స్ అనేది తెలుసుకోవడం కోసం మేము అడ్వాన్స్ టెక్నాలజీని వాడుతున్నాము. కాబట్టి దాన్ని వాడడం వలన లాస్ట్ జనవరిలో నేను 15 బోర్లు వేపిస్తే దాంట్లో 12 బోర్లు ఫుల్ సక్సెస్ అయ్యాయి. ఒకటి యావరేజ్గా పడింది, ఒకటి డ్రై ఫ్రాక్చర్స్ వచ్చి ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే, మీ భూమి లోపల ఉన్న ఎర్ర నేలలు, మట్టి బట్టి, రాళ్ళలో ఉన్న పగుళ్ళని బట్టి మా మిషన్స్ పగుళ్ళని కూడా గుర్తిస్తాయి. ఎంత లోతులో ఉంది, మరి అవి నీటిని కలిగి ఉన్నాయా లేవా అంశాలని చెప్పొచ్చు. కాబట్టి అశాస్త్రీయ పద్ధతులు నమ్మి నష్టపోకండి. శాస్త్రీయ పద్ధతుల వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ మీ సుమన్. నా ఫోన్ నెంబర్ 7659095430 అండ్ 9866752507. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.